ఫ్లాప్ కారణాలండి. ఒకటి ఒక 3 ప్రాజెక్టులు అయితే ప్రొడ్యూసర్స్, హ్మ్. ఒక 3 అయితే నేనే. అంటే ఏదన్నా మీరు కథ చెప్పినప్పుడు ఏదన్నా మార్పులు చేసినా ఈవెన్ హీరో దగ్గర నుంచి కానీ హీరోకి నచ్చకపోతే చిన్న చిన్న చేంజెస్ చేయడం కానీ ప్రొడ్యూసర్కి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అది కూడా ఫ్లాప్కి కొంచెం రీజన్స్గా మనం డెఫినెట్ అండి, డెఫినెట్. అంటే అందరూ కథ కథ అంటారు కదండి. కథ సెకండ్ అండి, ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉండాలండి. మంచి ప్రొడ్యూసర్ ఉంటే ఏ కథనైనా మనం బాగా తీయగలం. ప్రొడ్యూసరే లేకపోతే ఒక గొప్ప కథని ఎవరు తీయలేరు, ఒక గొప్ప డైరెక్టర్ అవ్వలేడు, ఒక హీరోకి సక్సెస్ రాలేదు. సో అందుకని ఫస్ట్ మంచి ప్రొడ్యూసర్ ఉండాలి మేడం. తర్వాత మంచి కథ, మంచి దర్శకుడు, మంచి హీరో వర్కౌట్ అవుతాయి. సో ఇటువంటి దాంట్లో నాకు 3 ప్రాజెక్టులు ప్రొడ్యూసర్సే ఎన్నుకున్న కథనే వాళ్ళు సపోర్ట్ చేయలేక ఆ ప్రాజెక్టులో ఆగి ఒక్కొక్క ప్రాజెక్టు 3 ఇయర్స్ అయిపోయి ఇక వీళ్ళు వల్ల కాదు అని చెప్పి వాటిని నేను రాజీ పడి సరే ఏదో తీసేసేద్దాం అలా చేసినే నాకు ఫ్లాప్ అయింది. అంటే బడ్జెట్ కి కాంప్రమైజ్ అయ్యి తీసిన సినిమాలో. అంటే ఎలా ఉంటుంది సార్ ఈ కథ? ఇప్పుడు మీరు ఒక్కొక్క మూవీకి మనం చూస్తే కనుక ఒక వైవిధ్యంగా ఎంచుకుంటున్నారు ఆ కాన్సెప్ట్ ని, ఆ లైన్ ని. దాన్ని తెర మీదకి తీసుకురావడానికి మీరు అనుకున్న కథ అవుట్పుట్ రావడానికి నిజంగా మీ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఎలా ఉంటుంది అది మీ వర్కౌట్? లేదు అంటే ఒక్కొక్క కథ ఎంచుకున్నప్పుడు ఆ విజువల్స్, ఆ ప్యాటర్న్స్, దాన్ని ఆ క్యారెక్టర్ మూడు ఇవన్నీ వెళ్ళిపోతాం. కొంత రీసెర్చ్ చేసుకుంటూ, కొంత తెలుసుకుంటూ, కొంత మనం చూసిన సందర్భాలు ఉంటాయి. సో అలా దాన్ని కాస్త రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తూ చేసుకెళ్తాను. సార్ మీరు ఎవరితో ఉన్న ఒక హీరోతో మూవీ చేయాలి అని చేయలేకపోయిన హీరో ఎవరున్నారు? అంటే చెయ్యాలి అని చేయలేకపోయిన హీరోలు ఇద్దరు. వాళ్ళిద్దరికి ఫస్ట్ మహేష్ బాబు, తనే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది. కథ కూడా ఓకే చేశారు. అప్పుడు ఒక 6-7 ఇయర్స్ తిరిగాను. గుడ్ రిలేషన్, అంటే ఆయన మిస్టేక్ కాదు అది. మా ప్రొడ్యూసర్సే నేను చెప్పిన కథ ఎక్కువ అని చెప్పేసి, ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి అలా పోస్ట్ మన్ చేసుకుంటా వచ్చేసరికి మహేష్ బాబు పాటికి తను చేసుకు వెళ్ళిపోతున్నాడు, నా పాటికి నేను చేసుకుంటా వెళ్ళిపోదు. మా ఇద్దరు ప్రాజెక్ట్ ఇప్పటికీ జరగలేదు. మళ్ళీ కథ ఓకే చేసుకున్నాం అప్పుడు మేము. మహేష్ బాబు ఎప్పుడన్నా కనపడేటప్పుడు ఏమైపోయారంటే ఆ కథ ఉందా అంటాడు, ఉందండి అంటాను అనమాట. అట్లాగా అంత ఇది. సో అలాగా మహేష్ బాబుది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో నేను మధ్యలో 2 సినిమాలు, అన్నవరం ఒకటి, మళ్ళీ ఇవన్నీ మిస్ అయ్యాం. తర్వాత గబ్బర్ సింగ్ అప్పుడు కూడా గణేష్, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరే నాతోటే అన్నారు. మా షూటింగ్ పక్కన జరుగుతుంది. మిమ్మల్ని అనుకున్నామండి, ఇట్లా మొన్నే హరీష్ శంకర్ని ఫిక్స్ చేసాము, మిమ్మల్ని కూడా అనుకున్నాం ఆ సినిమాకి చేద్దామని చెప్పేసి. అట్లాగా వాళ్ళిద్దరిది. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? అంటే సీనియర్స్లోనా ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో ఎవరున్నారు? సీనియర్స్లో అంటే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు ఉన్నోళ్ళు అంటే ఇక అందరూ చాలా ఇష్టం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తులే. పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ, వీళ్ళందరూ బాగా ఇది నేనంటే. ఇక వాళ్ళు నలుగురి కంటే ఇక నలుగురికి బాగా ఇష్టం. బాలయ్య బాబుకి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, వీళ్ళందరూ కూడా సముద్రం అంటే మా ఊడేనయ్యా అంటారు. ఇక వాళ్ళ నలుగురు అంటే వీళ్ళు అనేది చెప్పలేను అనమాట. అందరికి అంత ఇష్టం నేనంటే. కానీ సముద్రానికి ఇట్టు వస్తే మాత్రం మనం చేయాలి అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో అది ఉంది. సార్ అప్పుడు హీరోస్కి ఇప్పుడు హీరోస్కి, నాట్ ఓన్లీ హీరోస్, హీరోయిన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అప్పుడు వారికి ఇప్పుడు వారికి ఏంటి సార్ ఆ వ్యత్యాసం ఏంటి? అంటే అప్పుడు అంటే అండి కొంచెం మోరల్స్ ఉండే, ఎథిక్స్. అంటే ఒక సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన వీళ్ళ టాలెంట్ లోపం కాదు, సంథింగ్ కారణాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని మనం హీరో సైడ్ కానీ, డైరెక్టర్ సైడ్ కానీ, నిర్మాత సైడ్ కానీ తీసుకునేవాళ్ళు కాదు. మళ్ళీ అగైన్ ఇదే కాంబినేషన్ రిపీట్ చేసి ఈ ప్రొడ్యూసర్ని హీరో డైరెక్టర్ కలిపి నిలబెట్టేవాళ్ళు, లేకపోతే ఆ హీరోకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిపి నిలబెట్టేవాళ్ళు. ఇలాంటి గుడ్ రిలేషన్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓన్లీ సక్సెస్ కొలమానంగా పెట్టుకున్నారు తప్ప ఇప్పుడు అది లేదు. అరే మనతో సినిమా చేశాడు, నేను కదా కథ డెసిషన్ తీసుకుంది, ఇందువల్ల కదా ఫ్లాప్ అయింది, సో తను మళ్ళీ మనం హెల్ప్ చేసి నిలబెట్టాలి
అనే ఈ మోరల్స్, ఈ ఎథిక్స్ హీరోలో అండ్ డైరెక్టర్లో అండ్ ప్రొడ్యూసర్ ముగ్గురులో లోపించినాయి. అంటే సినిమా సక్సెస్ అయితేనేమో ఒక ముగ్గురు అంటున్నారు, ఫ్లాప్ అయితే మాత్రం ఓన్లీ డైరెక్టర్ అంటున్నారు. అది డైరెక్టర్ కథ, నిర్ణయం తీసుకునేది మాత్రం హీరో. ఈ కథ నాకు నచ్చితేనే చేస్తా అంటాడు హీరో. మనం 3 కథలు చెబుతాం మేడం, చెప్పినప్పుడు ఈ 3 కథల్లో నాకు ఇది నచ్చింది, అది కాదు సార్ ఇది నాకు అది నచ్చలు, నేను చేయను, నేను ఇదే చేస్తా అంటాడు. సరే అని మేము అది చేస్తాం. ఫ్లాప్ అయిన తర్వాత ఇది నేను తీసుకున్న నిర్ణయం, నా వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది అని మళ్ళీ వీళ్ళు చెప్పరు, దర్శకుడు సరిగ్గా చేయలేదని పోయిందని అంటారు. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ చిట్ చాట్. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిట్ చాట్. అంటే వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నారా సార్? ఇస్తా ఉన్నాం కదా. అంటే మీ పిల్లలకు కూడా మీరే డైరెక్షన్ చేస్తున్నారు కదా? బయటే ఇస్తున్నాను, బయట చేస్తున్నారు. బట్ ఒక్కసారి నా చేతిలో నలిగితే ఇంకా ఎక్కడైనా పర్ఫెక్ట్ చేయగలరు అనేది అన్ని. అంటే వీళ్ళని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విజువల్ అవతల డైరెక్టర్స్కి అందుతాయి. లేకపోతే ఒక్కోసారి ఈ హీరోని ఫస్ట్ టైం చూస్తే ఎలా ప్రజెంట్ చేయాలనేది డైరెక్టర్స్ కనెక్ట్ అవ్వండి. అలా ఒకసారి ప్రజెంట్ చేసిన వాడిని చూస్తే మనం ఇలా ప్రజెంట్ చేయొచ్చు అనేది కనెక్ట్ అవుతాయి. అంటే అసలు నిజంగా ఎలా ఉంటుంది సార్ ఒక ఫస్ట్ మూవీ, ఒక ఫస్ట్ కొత్త యాక్టర్ని మనం ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళాలి అంటే నిజంగా అది ఒక పెద్ద టాస్క్ అనే అనుకోవాలి. అసలు ఎలా చూపించాలి సార్? అది మంచి టాస్కే. ఇంకా వాళ్ళనే నేనే హీరో అనుకొని ఊహ చేసుకొని వాళ్ళని చేపియాలండి, అది అనమాట. సో అవతల వాళ్ళకు కూడా ఆ గ్యాస్పింగ్ పవర్ కావాలి, మనం చెప్పేది వాళ్ళు కనెక్ట్ చేసుకొని చేసి. కాకపోతే నేనేంటంటే ఒక ఆర్టిస్ట్ లాగా ఎవరు ఏదున్నా నేను చేసి చూపిస్తాను అన్నమాట, చేసి చూపించేవాడిని. ఆ రోజు అనుష్క కూడా పాపం తనకి యాక్టింగ్ రాదు మహానంది టైంలో, ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తుంది. అప్పుడు అనమాట, అప్పుడు యాక్టింగ్ స్కూల్ కూడా నేర్చుకోవాలి అనుష్క, వచ్చి మీరు చేయండి అనేది, అది నేను చేసి చూపించేవాడిని ప్రతి షాట్. అట్లా చేసేది, పట్టుకోగలిగేది. ఒకవేళ ఇప్పుడు పంచాక్షరి 2 చేస్తే గనక మళ్ళీ అనుష్క గారితోనే చేస్తారా సార్? అనుష్క చేస్తే డెఫినెట్గా అనుష్కతో చేస్తా, అనుష్క చేయకపోతే ఇంకెవరన్నా చూడాలి. బట్ ఏంటంటే నేనన్నా మేమంతా చాలా ఇష్టం అన్నమాట అనుష్కకి. ఒకసారి నాకు అన్నం కూడా కలిపి తినిపించింది, అంత ఇష్టం, అంత మంచి అమ్మాయి. సో తను ఏంటంటే బట్ ఇప్పుడు ఇంకే ఏ సినిమాలు కమిట్ అవ్వట్లేదు, అందువల్ల చేస్తే అనుష్క కన్నా బెస్ట్ ఎవరు దొరుకుతారు చేస్తే. ఇక తను ఏంటంటే చేయట్లేదు అనుకొని ఇక మనం వేరే వెళ్ళాలి. సార్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఎన్నో సినిమాలు, వారానికి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, చిన్నవి పెద్దవి. అయితే ఇంతమంది మనకి హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, హిట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి, అయినా కూడా ఇంకా ఇంతమంది ఉన్నా కూడా ఇంకా కొత్త కొత్త వారినే మనం తీసుకొస్తుంది ఇండస్ట్రీ, హీరోని హీరోయిన్. ఎందుకని సార్ ఉన్న వాళ్ళతో చేయొచ్చు? అంటే సినిమా అనేదండి ఎప్పుడు మనం పాత నీళ్ళు వెళ్ళి కొత్త నీరు రావాలంటారు చూసారా. పెద్దోళ్ళ మాటలు కొన్ని సత్యాలు, అవి జీవిత సత్యాలు. సద్దిమూట అంటారు, పెద్దోళ్ళ మాట సద్దిమూట అని. అలాగా సినిమా అనే దానికి ఎప్పుడు కొత్త తరం రావాలండి, కొత్త వస్తుండాలి, పాత వెళ్తుండాలి, కొత్త వస్తుండాలి, పాత వెళ్తుండాలి. అంటే అలా కనిపించకపోవటానికండి వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బిహేవ్, ఇవన్నీ సినిమాకి ముడిపడి ఉంటాయి. ఆ తరం వారిని చూసుకుంటే సావిత్రి గారు కావచ్చు, అప్పుడు తక్కువ అండి, ఎన్నో సినిమాలు, ఎన్నో సంవత్సరాలు. ఆ టైం వేరండి. ఆ టైంలో ఏంటంటే ఆర్టిస్టులు కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదు, అందువల్ల వాళ్ళకి చాలా లాంగ్ స్టాండర్డ్ ఉంది. ఈ రోజున ఏంటంటే మీరు కాదంటే ఇంకొకళ్ళు, వీళ్ళిద్దరు కాదంటే ఇంకొకళ్ళు, ఇంత ఆప్షన్స్, ఎంత సినిమా మీద ప్రేమతో ఎంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారండి ఇవాళ. సో అందువల్ల ఏంటంటే ఆ ఆప్షన్స్ ఆడియన్సే చూస్ చేసేస్తున్నారు, అందువల్లే మారిపోతాం. కొత్త వాళ్ళు వస్తా, పాత వాళ్ళు వెళ్తా, కొత్త వాళ్ళు వస్తా, పాత వాళ్ళు వెళ్తా చేస్తూ ఉన్నారనమాట. అందుకే ఆ స్టాండర్డ్ ఇంతకుముందు ఆర్టిస్టులకేమో హీరోయిన్స్కి
మినిమం ఒక 15 to 20 years మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు అది లేదు, మ్యాక్సిమం 5 years, 5 to 7 సగం పడిపోయింది అనమాట. సక్సెస్ అయితే ఒక 5 to 7 years. అంటే ఇంకొకటి మనకి టాలీవుడ్లో ఉన్నది ఏంటంటే ఎక్కువ తెలుగు అమ్మాయిల కన్నా కూడా ఎక్కువగా బాంబే నుంచి వచ్చే అమ్మాయిలు, అదర్ స్టేట్స్ నుంచి వచ్చే అమ్మాయిలు ఎక్కువగా వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తారు అని అయితే ఒకటి ఉంది. ఉంది. బట్ ఏంటంటే నార్త్ నుంచి వచ్చిన అమ్మాయిలు ఏంటంటే ఒక సినిమాకి ఏం కావాలంటే అది చేస్తారండి. మన తెలుగు అమ్మాయిలు అది చేయట్లా, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వీళ్ళు రావటమే సినిమా మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళు అది కాదు, సినిమా మీద నెగిటివ్ ఇంప్రెషన్ కాదు, సినిమాని చాలా లవ్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు. ఈ డిఫరెన్స్ ఉందండి. అందువల్ల వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు, మనోళ్ళు కంఫర్ట్గా లేరు చేయటానికి. అది డిఫరెన్స్ అంతే తప్ప వేరే ఎంకరేజ్మెంట్ గురించి అసలు డిఫరెన్సే లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఇంకొకటి మనం ఎక్కువ వింటూ ఉంటాము, ముఖ్యంగా ఈ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది బాగా వింటూ ఉంటాం. దాని గురించి మీరేం చెప్తారు? అదేంటంటే అండి, ఎవరో ఒక చోట కొంతమంది అజ్ఞానం చేసే పని అది. ఒక సినిమాని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్ అవి లేవు. అదేంటంటే ఎక్కడో ఒక చోట కొంతమంది ఎదవలు ఉన్నారు, అటువంటి వాళ్ళ వల్ల వచ్చే మిస్టేక్స్ ఇవి. వాస్తవంగా పెద్ద పెద్ద బ్యానర్లు చూడండి, పెద్ద పెద్ద హీరోలు చూడండి, కొంత మంచి డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు అందరినీ చూడండి, వాళ్ళ మీద ఎక్కడ ఈ ఉండవు. ఆ సమస్య అలాంటి మాటలు ఎక్కడ వచ్చినాయంటే అక్కడే వస్తాయి. సో అంతే తప్ప అది వచ్చేసి ఒక 5-10% మిస్టేక్స్ జరుగుతున్నాయి. అవి ఏంటంటే ఎక్కడైనా ఉన్నాయి మేడం, ఎక్కడైనా ఉన్నాయి. బాలీవుడ్, హాలీవుడ్, ఇక అన్ని చోట్ల ఉన్నాయండి. అది అంటే ఒక మూవీ అంటే లేదంటే ఒక మూవీ ఇండస్ట్రీ అంటేనే అలానే చూస్తున్నారు. అదేంటంటే ఇది ఫ్యాషన్ ఫీల్డ్ కాబట్టి టక్కన మీడియాలకు వెళ్ళటం కానీ, ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అవటం కానీ స్పీడ్ ఉంటుంది. బయట కూడా ఉన్నాయి, ఇవి బయట పబ్లిక్లో కూడా ఉన్నాయి, అవి లేకుండా లేవు. సో అందువల్ల ఏంటంటే ముందు ఫీల్డ్ కాబట్టి ముందు కొంచెం ఎక్కువ వెళ్తుంటాం. అంతే తప్ప ముందు అసలు దాన్ని చూస్తారు కానీ ముందు అసలు మన పిల్లల్ని మనం ఎంత సంస్కారంగా పెంచాం, మన పిల్లలు ఇలాంటి వాళ్ళని అసలు తల్లిదండ్రుల దగ్గర నుంచే చూసుకుంటే ఆ క్యారెక్టరు, ఆ పెంపకంలోనే ఈ డిఫరెన్స్ వచ్చేవాళ్ళు ఎవరు చేయరు.